తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీవారు అని వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? శ్రీయపతి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాసుడు వకులమాత తలకు గాయంతో ఆశ్రమ పరిసరాలలో సంచారం చేస్తున్న నవయువకుడిని చూచి ఆదరించి కట్టుకట్టి, నాయనా నీ పేరేమిటి అనగా, అన్ని పేర్లు నావే తల్లి అన్నాడా మహానుభావుడు. ఇల్లాలు విడిచిపెట్టిన కారణం చేత దుఃఖంతో వైకుంఠం వదలి ఇల్లాలని వెతుకుతూ అన్వేషిస్తూ భూలోకానికి విచ్చేసిన ఆ శ్రీమన్నారాయణమూర్తి సంచారం చేస్తూ 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 ఇలా వకులమాత ఆశ్రమ సమీపంలో తపస్సు చేసుకుంటూ ఉండగా గొల్లవాని కథ, విసిరి కొట్టిన కట్టె కథ, ఆవు కథ, గోవు కథ అంతా తెలిసిన వారమే కనుక ఈ క్రమంలో వకులమాత ఆ కట్టు కడుతూ ఉండగా, నాయనా నీ పేరేమిటి అని పలికి, శ్రీనివాస అని పిలవనా అని అడగగా, మీ ఇష్టం తల్లి అన్నాడు. అలా శ్రీనివాసుడయ్యాడు. శ్రీ అనగా లక్ష్మీదేవి, శ్రీ అనగా విషము, శ్రీ అనగా సర్పము, శ్రీ అనగా అనేక అర్థాలు మనకు సాలెపురుగుతో సహా గమనించవచ్చు. కాలానికి ప్రతీక శ్రీకారం. ష ర మ ఉ అనేటటువంటి బీజాక్షరాలతో అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, ఆకాశతత్వము తనలో నిమిడ్చుకున్నటువంటి మహామంత్రం శ్రీ అనేటటువంటి శబ్దం. శ్రీవాణి గిరిజాశ్చిరాజు కావ్యావతారిక ఆరంభం శ్రీకారంతో ఉండాలి. అలాగే భాగవతంలో తొట్టతలి పద్యంలో పోతనామాచ్యుల వారు శ్రీ అనగా శక్తి స్వరూపంగా, సంపదకు ప్రతీకగా వినియోగించి ఉన్నారు. అలాంటి ఆ శ్రీనివాసుడిని పద్మావతీదేవికి అందించి వివాహం చేసిన అనంతరం ఆకాశరాజు, ధరణీదేవి దంపతులు ఈ పద్మావతికి పెంపుడు తల్లిదండ్రి అయి ఉన్నారు. ఇప్పుడు ఆ మహాలక్ష్మి యొక్క శక్తి స్వరూపమంతా కూడా పద్మావతి కనుక, ఈ పద్మావతి ఆ శ్రీనివాసుడికి అందుకున్న ఆ హస్తం చెయ్యి కలిసిన పరిణయ వేళలో వారు వీరుగా అయ్యారు. ఆ శ్రీ నివాసుడు కాస్త పద్మావతికి శ్రీ వారుగా అయ్యారు. వారు పెద్దవారు, భర్త స్థానంలో ఉన్నవారు కనుక శ్రీవారు పద్మావతికి భర్తగా అయి ఉండగా, మహాలక్ష్మి కొల్హాపురంలో వేంచేపు చేసి ఉన్నది కనుక శ్రీవారెవరు? పద్మావతికి భర్త. శ్రీనివాసుడెవరు? ఏనుగును వెంటాడుతూ గుర్రం పైన సంచారం చేస్తూ ఆకాశరాజు వనంలోనికి వచ్చి పద్మావతిని చూసిన వాడై ఉన్నాడు. ఈ నేపథ్యంలో శ్రీవారు అంటే ఎవరికైనా, ఏ ఇల్లాలికైనా తన భర్త సాక్షాత్తు వెంకటేశ్వర స్వరూపంగా ఉండాలి అని కోరుకుంటారు. ఇల్లాలు వెళ్ళిపోయింది కదా, అమ్మయ్య ప్రశాంతత అనుకోకుండా ఆ వెంకటేశ్వర స్వరూపానికంటే పూర్వం ఉన్న శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠంలోనే హాయిగా నిద్రపోకుండా ఇల్లాలని వెతుకుతూ భూలోకానికి నడిచి వచ్చాడు. నిలుచునే ఉన్నాడు. ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళిపోయిందిలే, నేను ఇంట్లో హాయిగా పడుకుంటాను, ఇక నన్ను అడిగేవారు లేరు అని అనుకోకుండా ఇల్లాలని వెతుకుతూ భూలోకానికి వచ్చి నిలుచుని అలాగే ఉండి కలియుగాంతం అనంతరం అలర్మేల మంగా సమేత పద్మావతి సమేత శ్రీయపతి తిరిగి వెళ్ళేటటువంటి వాడు కనుక శ్రీవారుగా మావారుండాలి అని ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. అందుకోసమే నేటికి ఎక్కడ ఏ మంటపంలో వివాహం అయినా ఆ వధూవరుల వెనక అలర్మేలమంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ చిత్రపటాలు కానీ ఆ ప్రతిరూపాలు కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇంత అంతరార్థం శ్రీవారు అన్న ఆ పదం వెనుక ఉంది. మావారెప్పుడు శ్రీవారు కావాలి అని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. కృష్ణుడు కావాలి అని ఎవరు కోరుకోరు అని చెప్పడంలో ఉండే కథ ఇది.